భారతదేశం నేడు అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకుంటుంది. మనం ఒక పోటీ శకంలో ఉన్నాము. గడిచిన 30 సంవత్సరాలలో భారతదేశపు యువతలోని నిక్షిప్తమైన నైపుణ్యాలు ప్రతిభా గంతులు వేస్తూ వృద్ధి చెందాయి. ఈరోజు మనం $3 ట్రిలియన్ ఆర్థిక స్థితిలో ప్రగతి సాధించాం. ఈనాటి మన వృద్ధి రేటు 9.5%గా ఉంది. ప్రపంచంలోనే ఉన్నతమైన స్థాయిలో నిలబడింది. ప్రస్తుతం భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు పెంచుకుంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా దేశంలోని విద్యార్థులు విదేశాలలో విద్య పట్ల మోజు పెంచుకుంటున్నారు. విదేశాల్లో చదువుకోవాలనే మోజుకు ఇకనైనా స్వస్తి పలకాలి. గత కొన్నేళ్లుగా భారత్ నుంచి విదేశాలకు వెళ్లి చదువుకుని అక్కడే స్థిరపడాలనే ఆకాంక్ష పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016 నుంచి 2021 మధ్య 26.44 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లారు. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచామ్ అంచనా ప్రకారం 2020 సంవత్సరంలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్య కోసం విదేశాలకు వెళ్లారు మరియు వారు $13.5 బిలియన్ ఖర్చు చేశారు. 2022 సంవత్సరంలో ఈ వ్యయం $24 బిలియన్ అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మరియు రెడ్సీ స్ట్రాటజీ కన్సల్టెంట్ నివేదిక ప్రకారం ఈ వ్యయం 2024 నాటికి $80 బిలియన్ అంటే 7 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని 20 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తారని అంచనా. ప్రస్తుతం 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారని 2022 సంవత్సరం మార్చి 25న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి బి. మురళీధరన్ గారు లోక్సభకు తెలియజేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రభుత్వం యొక్క ఒక ప్రకటన ప్రకారం 2021 సంవత్సరంలో 4.44 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు చదువుకోవడానికి వెళ్లారు. మరో ప్రభుత్వ ప్రకటన ప్రకారం నవంబర్ 30, 2022 నాటికి విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య 6.46 లక్షలు. ఇది 45% పెరిగింది. రాష్ట్రాల వారీగా వివరాలను పరిశీలిస్తే 2021 సంవత్సరం వరకు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల్లో 12% మంది పంజాబ్, 12% ఆంధ్రప్రదేశ్, 8% గుజరాత్కు చెందినవారు ఉన్నారు. మొత్తం యువత సంఖ్యకు అనులోమానుపాతంలో చూస్తే ప్రతి 1000 మంది యువతలో 7 మంది పంజాబ్కు చెందినవారు, ఆంధ్రప్రదేశ్కి చెందినవారు 4, 2 గుజరాత్కు చెందినవారు ప్రతి సంవత్సరం విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. 2016 నుండి 2022 వరకు విదేశాల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే పరిస్థితి చాలా ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఈ సంఖ్య పంజాబ్లో ప్రతి 1000కి 50 మంది, ఆంధ్రప్రదేశ్లో 1000కి 30 మంది, గుజరాత్లో 14 మంది విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరగడం అనేక కారణాల వల్ల ఆందోళన కలిగిస్తోంది. ఈ యువత విద్య మరియు ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వలస పోతున్నారని, దీని కారణంగా దేశంలో యువత వలసల సమస్య పెరుగుతోందని, దీని కారణంగా దేశంలోని పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడటం అతిపెద్ద ఆందోళనకరమైన సమస్యగా కూడా తలెత్తవచ్చు. అంతేకాకుండా దేశంలోని విలువైన దేశీయ కరెన్సీ విదేశాలకు వెడుతోంది. వారి తల్లిదండ్రులు తమ ఆస్తులను అమ్మేసి ఈ యువకులను విదేశాలకు పంపిస్తున్నట్లు కనిపిస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయుల ద్వారా విదేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గతంలో పంజాబ్ గ్రామాలకు వచ్చేది. విదేశాల్లో చదువుకోవాలనే ఈ వ్యామోహం వల్ల ఈ ప్రక్రియ రివర్స్ అయింది. అటువంటి పరిస్థితిలో 2024 నాటికి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంటుంది మరియు వారు ఖర్చు చేసే మొత్తం $80 బిలియన్ చేరుకుంటుందని అంచనా. అది దేశానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితిని కలిగిస్తుంది. విద్య కోసం యువత విదేశాలకు వలస వెళ్లడం దేశంలో విద్యా సౌకర్యాల కొరత వల్ల కాకపోవడం గమనార్హం. నిజానికి గత 2-3 దశాబ్దాల్లో దేశంలో విద్యారంగంలో అపారమైన పురోగతి ఉంది. ఉన్నత విద్యలో విద్యార్థుల ప్రవేశాలను పరిశీలిస్తే 1991 సంవత్సరంలో కేవలం 49.2 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందగా 2021 సంవత్సరంలో ఈ సంఖ్య 414 లక్షలకు చేరుకుంది.
స్థూలంగా చెప్పాలంటే గత 30 ఏళ్లలో ఉన్నత విద్యలో ప్రవేశం పొందుతున్న విద్యార్థుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. మనం ఉన్నత విద్యా సంస్థల గురించి మాట్లాడినట్లయితే 2021 సంవత్సరంలో దేశంలో 1113 విశ్వవిద్యాలయాలు మరియు సమానమైన సంస్థలు, 43,796 కళాశాలలు మరియు 11,296 ఇతర స్వతంత్ర సంస్థలు ఉన్నాయి. మరియు దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో 15.51 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యా సంస్థలలో ప్రవేశానికి సంబంధించిన ఫీజుల విషయానికి వస్తే చాలా భారతీయ విద్యా సంస్థలలో ఫీజులు విదేశీ సంస్థలలో ఫీజు కంటే చాలా తక్కువగా ఉన్నాయి మరియు భారతీయ యువత ప్రవేశం పొందుతున్న చాలా విదేశీ సంస్థలు చాలా తక్కువ ప్రమాణాలతో ఉన్నాయి. గతంలో విదేశాలకు వెళ్లిన భారతీయుల విజయగాథలతో ప్రభావితమైన యువ విద్యార్థులు వ్యక్తిగతంగా విదేశీ దేశాల వైపు వెళ్తున్నారు. కానీ నేడు కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో విద్యాసంస్థల్లో అడ్మిషన్ తీసుకుంటున్న ఆ విద్యాసంస్థలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తమ విద్యాసంస్థల్లో భారతీయ విద్యార్థులకు సులువుగా అడ్మిషన్లు ఇస్తున్నాయని అర్థం చేసుకోవడం లేదు. ఇది మాత్రమే కాదు, నిజమైన విద్యతో సంబంధం లేని భారతదేశం మరియు ఇతర దేశాలలో చాలా ఆసక్తి ఉన్న విద్యార్థుల నుండి భారీ ఫీజులను దోపిడీ చేయడానికి అనేక విద్యా దుకాణాలు కూడా తెరవబడుతున్నాయి. విదేశాల్లో చదువుల పేరుతో మోసపోతున్న దేశంలోని అమాయక యువతను ఈ సమస్య నుంచి కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ఇందుకు సమాజంలోని మేధావులు, విద్యావేత్తల వర్గం కూడా ముందుకు రావాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువుకుంటేనే తమ పిల్లలకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని, గొప్ప ఉద్యోగాలు పొందుతారనే భ్రమ నుంచి తల్లిదండ్రులు సైతం బయటపడాలి.